హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన శ్రమను తగ్గించి మనీని, టైంని సేవ్ చేసి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సపోర్టు నాకు మోటివేషన్లా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి, మనం రసం అయితే పెడుతూ ఉంటాం కదా, పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టేటప్పుడు ఇలా మనం చింతపండు రసాన్ని వాటర్లో నానపెట్టేసి ఆ వాటర్ అనేది రసంలో వేసిన తర్వాత ఇలా పిప్పు అనేది మిగులుతుంది కదండి, చింతపండు పిప్పు. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఇంకా పనికిరాదని బయట పడేస్తూ ఉంటాము. సో దీన్ని కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి రాగి ఇత్తడి వస్తువులనే వాడతాం కదండి. దేవునికి ప్రసాదం పెట్టే ప్లేట్ కానీ, లేదా దేవునికి పెట్టే వాటర్ పెడతాం కదా, వాటర్ కానీ, గుమ్మం ముందు పెట్టే చెంబు కూడా మనకి ఇలాగ రాగి ఇత్తడితో చేసినవి ఉంటాయి. సో ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇవి బాగా నల్లగా ఉంటాయండి. కొనేటప్పుడు మంచి షైనింగ్గా ఉన్నా సరే వాడే కొద్దీ వాటి షైనింగ్ అంతా కూడా పోయి మురికంతా కూడా పేరుకుపోయి మొత్తం ఇలా గార పట్టేసి నల్లగా ఉంటాయి. అయితే వీటిని మనం ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు పిప్పి తీసుకున్నాం కదండి, ఆ పిప్పులోని మనం గిన్నెలకి యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ సోప్ కానీ యాడ్ చేసేసుకొని మీరు ఇలా కనుక రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా సింపుల్గా రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి, మనం బెండకాయ కర్రీ కానీ, పులుసు కానీ, బెండకాయ ఫ్రై, కూర ఇలా మనం ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా బెండకాయ ఫ్రై చేసాము అంటే మాత్రము మన చేతులు మొత్తం కూడా బంకగా ఉంటుంది. అలాగే ఈ బెండకాయ ముక్కలు కూడా చాలా బంకగా జిగటిగా ఉంటాయి. మనం కర్రీ చేసినా సరే ఆ కర్రీ కూడా బంకలాగా ఉంటుందండి, పొడి పొడిగా రాదు. ఎప్పుడైనా సరే మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనం క్లీన్ చేస్తాం కదండి, క్లీన్ చేసుకొని నీట్గా ఒక కాటన్ అంటే టవల్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని క్లీన్ చేసిన బెండకాయలను నీట్గా తుడిచిన తరువాత కట్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఆ బెండకాయలకున్న తడి ఆ చెమ్మ అంతా కూడా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత మనం అప్పుడు ఫ్రై చేసుకున్న, కర్రీ చేసుకున్న, పులుసు చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రై చేసేటప్పుడు మాత్రము ఎప్పుడైనా సరే బెండకాయలు బాగా డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని వాటిని బాగా తుడిచేసి కట్ చేసి అప్పుడు ఫ్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా మనకి పొడి పొడిగా వస్తుంది. సో తప్పకుండా ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి, ఇది పిల్లలున్న ప్రతి తల్లికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మా పిల్లలైతే ఇక సాటర్డే వచ్చేసి వాళ్ళకి వైట్ యూనిఫాము అలాగే వైట్ షూస్ అయితే వేస్తాను. వేసేటప్పుడు అవి చాలా తెల్లగానే ఉంటాయండి, కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం చూసారు కదా ఇలా ఉంటాయి. యూనిఫామ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, బాగా నల్లగా అయిపోతుంది. ఇంకా మన తిప్పలు మనం పడాల్సిందే కదా. ఇక్కడ చూడండి, మా పిల్లలైతే ఆ షూస్ ఎంత నల్లగా అయిపోతాయో తెలుసా. షూ లేస్ కూడా అసలు మరి చూడలేము. వీటిని మనం క్లీన్ చేయాలి అంటే మాత్రం సబ్బు గట్ట పెట్టేసి బ్రష్ పెట్టి క్లీన్ చేసినా సరే అవి అంత నీట్గా అయితే క్లీన్ అవ్వు, అంతే నల్లగా ఉండిపోతాయండి. సో వీటిని మనము చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేడి నీళ్ళు తీసేసుకోండి. ఇలా వేడి నీళ్ళు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోని ఏరియల్ లిక్విడ్ అయితే నేను యూజ్ చేశాను. మీరు ఏంటి అంటే సర్ఫ్ కానీ, అంటే బట్టలకు యూజ్ చేసే లిక్విడ్స్ కానీ, లేదా మీరు డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ ఉంటుంది కదండి, సో సర్ఫ్ ఏదైనా సరే 1 స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా అందులోని ఈ లేస్ని వేసేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా ఆ వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత చేయి పెట్టేసి ఇలా క్లీన్ చేయండి. మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎక్కువ శ్రమ పడకుండా బ్రష్ పెట్టకుండానే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే 2 చేతులతో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు రఫ్ చేసుకొని కనుక క్లీన్ చేసామనుకోండి, దానిపైన ఉన్న మురికి అంతా కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే పిల్లలు యూనిఫామ్స్ కానీ, వైట్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ క్లీన్ చేసేటప్పుడు మనం వేడి నీళ్ళతో కనుక క్లీన్ చేసామనుకోండి, దానిపైన ఉన్న మురికి అంతా కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకి షర్ట్ దగ్గర కాలర్ ఉంటుంది కదా, ఆ కాలర్ దగ్గర మురికి కూడా చాలా ఎక్కువైపోతుంది. అది కూడా మనం వేడి నీళ్ళలో వేసేసి ఇలా లిక్విడ్ కానీ పౌడర్ కానీ వేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోద్దండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అయింది. మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనము ఇలాంటి ఫౌండేషన్స్, నెయిల్ పాలిష్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. సో ఒక్కొక్కసారి ఏమవుతాయి, మనం ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాము. ఇవి అంటే అర్జెంటుగా మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి, నెయిల్ పాలిష్ వేసుకోవాలి లేదా ఫౌండేషన్ వేసుకోవాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి అనేటప్పుడు ఆ క్యాప్ అయితే మాత్రం అస్సలు రాదండి, మన చేయి జారిపోతుంది. అలాగే పైన క్యాప్ కూడా జారిపోతుంది, కానీ ఆ క్యాప్ అయితే అస్సలు రాదు. అలా రానప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి స్వీట్ బాక్సులకి ఇక్కడ ఇలాంటి
రబ్బర్లు ఇస్తారు. ఇలాంటి రబ్బర్ ఏదైనా సరే అది ఏ కలర్ అయినా పర్వాలేదు. ఆ రబ్బర్ని ఈ విధంగా 2 ఫోల్డ్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 మడతలు పెట్టేవాలి. ఇలా క్యాప్కి మనం ఈ మడతలు పెట్టడం వల్ల, అంటే ఈ రబ్బర్ పెట్టడం వల్ల మన చెయ్యి అనేది జారే ఛాన్సే ఉండదు. ఆ క్యాప్ ఈజీగా వచ్చేస్తుందండి. అది ఏదైనా సరే, టానిక్స్ అయినా సరే ఇలానే చేయండి. ఇక్కడ ఫౌండేషన్ కానీ నెయిల్ పాలిష్ మనం పెట్టుకోవాలి అర్జెంట్. ఇలా చేయడం వల్ల మన టైం చాలా వరకు సేవ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి. మనము బకెట్లు అయితే రెగ్యులర్గా ఇంట్లో వాడుతూ ఉంటాము. ఇంట్లో అంటే బాత్రూంలో యూజ్ చేస్తూ ఉంటాము, వాటర్ వేస్తూ ఉంటాము. కానీ వీటిని అయితే అస్సలు క్లీన్ చేయమండి, ఎక్కువ టైం పట్టేస్తుంది వీటిని క్లీన్ చేయడానికి కూడా. ఇంకా అందుకోసం మనము క్లీన్ చేయము. సో ఎప్పుడో క్లీన్ చేద్దాంలే అని ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా పెట్టేటప్పుడు ఆ కింద నాచంతా పెరిగిపోతుంది. అలాగే బకెట్ ఈ నలు మూలలా, నెక్స్ట్ ఆ బకెట్ కింద కూడా మనకి మురికి ఎక్కువగా పెరిగిపోయి చాలా నల్లగా అయిపోతుందండి, ఒక నాచులాగా పట్టేస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు బకెట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా మనం అంటే గిన్నెలకి యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ సోప్ కానీ పెట్టేసి ఆ లోపల బయట క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. కానీ అడుగు భాగం మాత్రం బాగా నాచు పట్టేసి ఎక్కువ జారుగా ఉంటుందండి. సో అలాంటప్పుడు కొంచెం హార్పిక్ తీసేసుకొని ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసేసుకొని మనం ఇలా కనుక రఫ్ చేస్తూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. వీలైతే మీ యొక్క హ్యాండ్స్కి గ్లౌజెస్ కానీ కవర్ కానీ పెట్టేసి క్లీన్ చేయండి. నేనైతే ఇంకా హడావిడిగా ఇంకా టైం అయిపోతుందని ఇలా క్లీన్ చేసేసాను, ఎందుకంటే హార్పిక్ కదండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఆ బకెట్ అడుగు భాగాన ఉన్న నాచు మురికి అంతా కూడా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. మనం ఏంటి అంటే కొంతమంది అంటే 2 నెలలు 3 నెలలు అయినా సరే క్లీన్ చేయరు కదా. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం హార్పిక్, మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం హార్పిక్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్బర్ని మళ్ళీ మీరు గిన్నెలు క్లీన్ చేయడానికి గట్రా యూజ్ చేయకూడదు. ఓన్లీ బకెట్ క్లీనింగ్కి మాత్రమే ఇంకా స్క్రబ్బర్ అయితే యూజ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ చూసారు కదండి, ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేసి ఇప్పుడు వాటర్ తోటి బకెట్ మొత్తాన్ని కూడా లోపల బయట క్లీన్ చేసుకుంటే చూడండి అసలు ఎంత షైనింగ్గా ఉందో బకెట్ అయితే. బకెట్ లోపల మనం హార్పిక్ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ కానీ సోప్ కానీ వాడేసి అడుగు భాగాన్ని మాత్రం కొంచెం హార్పిక్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఫైనల్లీ బకెట్ చూడండి నీట్గా ఉంది. ఓకేనండి, చూసారు కదా ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ బాగా యూజ్ అయ్యింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్, ఒక మంచి కామెంట్ నాకు మోటివేషన్లా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.